టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల తొలగింపు మౌలిక వసతుల కల్పనపై మంత్రి నారాయణ సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం 22,640 మంది టిడ్కో లబ్ధిదారులను తొలగించి వేరే వారికి ఇళ్లు కేటాయించిందని అన్నారు. కేవలం 57,040 ఇళ్లను మాత్రమే వైసీపీ ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. 77,606 మందికి ఇళ్లు అవ్వకుండానే వారి పేరు మీద బ్యాంకు లోన్ తీసుకున్నారని తెలిపారు. బ్యాంకులకు లోన్లు కట్టేందుకు సీఎం చంద్రబాబు 140 కోట్ల రూపాయలు అనుమతించారని, త్వరలోనే బ్యాంకులకు ఈ బకాయిలు చెల్లిస్తామని చెప్పారు. టిడ్కో ఇళ్లలో మౌలిక వసతుల కల్పనకు హడ్కో 4,460 కోట్ల రూపాయల రుణం ఇస్తుందన్నారు. పేదల కల్పనకు జూన్ 12 నాటికి పెండింగ్లో ఉన్న 3,65,430 చదరపు అడుగుల ఇళ్లను పూర్తి చేస్తామన్నారు. లబ్ధిదారుల మార్పులు అవకతవకలపై కమిటీ వేసి చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ వివరించారు. 14-19లో ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం ప్రకారం ఆ రోజు ప్రతి పేదవాడికి మంచి ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో 7,01,480 ఇళ్ళు యాక్చువల్గా శాంక్షన్ చేశాం. అందులో 4,54,704 ఇళ్ళు టెండర్ పిలిచి గ్రౌండ్ చేశాం అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం ఏదైతే గ్రౌండ్ అయిన వాటిలో మొత్తం 2,38,360 ఇళ్ళని క్యాన్సిల్ చేసింది. అంటే మా మీద కోపం ఉండొచ్చు కానీ ప్రజల మీద కోపం ఉండకూడదు. కానీ పేదలు నిరుపేదలకు ఇచ్చే చక్కటి ఇళ్ళు 2,38,360 ఇళ్ళు క్యాన్సిల్ చేసి 2,61,640 కడతామని నిర్ణయించారు. కానీ అదన్నా కట్టారంటే 5 సంవత్సరాలు కలిసి వాళ్ళు కట్టింది పూర్తి చేసింది 57,040. ఆ 57,040లో కూడా మనం చేసినవే. సభ్యులందరూ అడిగిన ప్రకారం సమస్యలు తీసుకుంటే బెనిఫిషరీస్కి నిజంగా సమస్యలు ఉండే అధ్యక్ష. అప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు 430 చదరపు అడుగులు కావాలంటే అప్ఫ్రంట్ 1 లక్ష కట్టమన్నాం అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం వచ్చిన జీవో ఇచ్చింది 1,00,000 కాదు 50,000 అని చెప్పి వదిలేసింది అధ్యక్ష. వాళ్ళకి డబ్బులు ఇవ్వాల. వాళ్ళందరూ ఎక్కడికి పోయినా ప్రజాప్రతినిధులకు పోతే ఆ డబ్బులు 50,000 అడుగుతున్నారు అధ్యక్ష. రెండవది 360 చదరపు అడుగులకి అప్పుడు 50,000 అప్ఫ్రంట్ కట్టమన్నాం, కట్టారు. కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే 50,000 అవసరం లేదు 25,000 చాలన్నారు. మొత్తం మీద ఏదైతే వాళ్ళు జీవో ఇచ్చి తగ్గించారో దానికి 350 కోట్లు రీపేమెంట్ చేయాలా. జీవో ఇచ్చి వదిలేస్తారు కానీ వాళ్ళకి రీపేమెంట్ చేయలేదు అధ్యక్ష. దాన్నే ఈరోజు సభ్యులు మన ఎక్కడికి పోయినా టిడ్కో హౌస్ దగ్గర పోయినా పట్టుకుంటాను, నేను పోయినా పట్టుకుంటాను అధ్యక్ష. 2014